నెల్లూరులో మున్సిపల్ కార్పొరేషన్లో అనేక వింగల్తో ఈరోజు రివ్యూ చేయడం జరిగింది. వీటిలో మెయిన్గా ఈ యొక్క పోల్స్ ఏదైతే రోడ్లంతా డ్యామేజ్ అయ్యాయో వాటిలన్నిటి ఇమీడియట్గా చేయమని, అయితే కొంచెం వర్షం తగ్గిన తర్వాత వెంటనే అవన్నీ రిపేర్ చేస్తారు. మొత్తం 54 డివిజన్లో ఆల్రెడీ టెండర్లు పిలిచారు. అయితే వర్షం ఉండడం వల్ల యాక్చువల్గా ఏంటంటే కొద్దిగా ఇబ్బంది అయింది. అయితే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ డిస్కషన్లో నెల్లూరులో కొన్ని అనాథరైజ్డ్ లేఅవుట్స్ ఉన్నాయి. అనాథరైజ్డ్ లేఅవుట్స్ అయితే అప్పుడు ఎల్ఆర్ఎస్ పెట్టినప్పుడు కొన్ని లేఅవుట్స్కి యాక్చువల్గా ఎల్ఆర్ఎస్ కొంత పీరియడ్ తర్వాత ఆపేయడంతో అవన్నీ ఆగిపోయినాయి. ఇది రాష్ట్రం మొత్తం ఉంది. రాష్ట్రం మొత్తం ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్గా ఫర్దర్ ఎక్షన్ చేయకుండా ఆపేస్తున్నాం. అయితే మళ్ళా చాలామంది రిక్వెస్ట్ చేసిన మీద పాత ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్లు ఎన్నైతే అప్లై చేసి అవి క్లియర్ చేయలేదు, అవన్నీ క్లియర్ చేయమని నిన్న యాక్చువల్గా ఒక జియో ఇచ్చాం. అందువల్ల నేను అందరినీ కోరేది ఏంటంటే ఇమీడియట్గా ఆ జియో ప్రకారం ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అవన్నీ క్లియర్ చేయించుకోండి. ఇవాళ ఉదాహరణకి కొండాయిపాలెం గేట్ దగ్గర ఒక లేఅవుట్లో వాళ్ళు బిల్డింగ్ కడుతున్నారు. వాళ్ళు అప్రోచ్ అయ్యారు. సార్ ఎప్పుడో వేసిన 20 సంవత్సరాల క్రితం వేసిన లేఅవుట్ మేము 14% 30% కూడా కట్టాము, కానీ బిల్డింగ్ అప్రూవల్ ఇవ్వటం లేదన్నారు. వాళ్ళ అదృష్టం ఏంటంటే నిన్నే ఇచ్చాం జియో, నిన్నే దానికి తగ్గ జియో ఇచ్చాం క్లారిటీకి. సరే యాక్చువల్గా ఇవాళ టౌన్ ప్లానింగ్ అథారిటీస్ అందరితో ఇవాళ చాలా డీప్గా నెల్లూరులో మొత్తం ఎన్ని పెండింగ్ ఉన్నాయి, పెండింగ్లో కూడా 2-3 రకాలు డెఫిషియన్సీస్ చేసినవి, లేదా వాళ్ళ దగ్గర ఎన్ని పెండింగ్ ఉన్నాయి దాని మీద చాలా క్లియర్గా ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. రోజుకి 6 నుంచి 7 వస్తాయంట వాళ్ళకి. రోజుకి నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అర్బన్ అథారిటీలో కలిసి 6 నుంచి 7 వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, ఏ రోజు ఆ రోజు క్లియర్ చేయమన్నా. ఎవరైనా అప్లై చేస్తే 24 అవర్స్లో వాళ్ళకి క్లియర్ చేయండి. ఏదైనా డెఫిషియన్సీ ఉంటే డెఫిషియన్సీ అయింది, డెఫిషియన్సీ క్లారిఫై చేసుకుంటారు. ఇవాళైతే నేను కమిషనర్ గారు టౌన్ ప్లానింగ్ కూడా డైరెక్ట్గా ఆ లేఅవుట్స్ ఎక్కడైతే డెఫిషియన్సీ ఇస్తున్నారో వాళ్ళ దగ్గర పోయాం. డైరెక్ట్గా పోవడం జరిగింది. మేము ఉండమన్నాం. 2 లేఅవుట్స్ పోయాం. ఒక లేఅవుట్కి అయితే ఆ జియో అప్లై అవుద్ది, ఇమీడియట్గా చేసేమన్నా రేపు ఎల్లుండి క్లియర్ చేస్తారు. ఇంకొకరికైతే లేఅవుట్ వాళ్ళకి అప్లై కాదు, ఎందుకంటే అది లేఅవుట్ వేయలేదు, వాళ్ళ స్థలంలో బిల్డింగ్ కట్టుకున్నారు. మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉంది, మాస్టర్ ప్లాన్లో రోడ్డుని వాళ్ళందరికీ కలిసి గిఫ్ట్ ఇవ్వాలా, ఇంకా ఇవ్వాలా. వాళ్ళకి పర్మిషన్ ఎప్పుడైనా ఒక స్థలం ఉంది, ఒక 100 ఎకరాలు ఉంది, 100 ఎకరాల్లో నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు అప్రోచ్ రోడ్డు ఉండాలి. అప్రోచ్ రోడ్డు లేకుండా కట్టాల్సి లేదు. నాదే మొత్తం స్థలం అయితే నా స్థలాన్ని అప్రోచ్ వదిలేయచ్చు. అటుకంటే 10 మంది స్థలం అయినప్పుడు 10 మంది కలిసి దాన్ని వదలాల. అందుకే లేఅవుట్ అనేది అప్రూవల్ కావాలి. అటువంటి వాళ్ళు కట్టుకునేటప్పుడు ఫస్ట్ నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఆ అప్రోచ్ రోడ్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కలిసి మున్సిపాలిటీకి ఇవ్వాల్సిన రోడ్డు గిఫ్ట్ ఇచ్చేసేసి ఆ తర్వాత అప్లై చేసుకోండి. అన్నెసరిగా మీరు ఇబ్బంది పడవద్దని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను నెల్లూరు కార్పొరేషన్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చెప్పేది, రూల్స్ రెగ్యులేషన్స్ చాలా రెగ్యులేట్ చేసాం. చాలా అంటే చాలా. మెయిన్గా 40 అడుగుల రోడ్డు ఉండేది అంతకుముందు 12 మీటర్లు, ఇప్పుడు 9 మీటర్లు తీసుకొచ్చాం. అంటే దాదాపు 30 అడుగులు వస్తుంది. లేఅవుట్లలో 30 అడుగులు చూపించేసుకున్నారు. మున్సిపాలిటీలో 40 అడుగులు పర్మిషన్ కావాలా, ఇవ్వటంలా. ఆ ఇబ్బంది లేకుండా చేసాం కాబట్టి నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది పర్టికులర్గా నెల్లూరు అంటే మొత్తం రాష్ట్రం మొత్తం నెల్లూరు, ఎందుకంటే నెల్లూరులో నేను ఫిజికల్గా తిరుగుతున్నాను. ఫిజికల్గా డైరెక్ట్గా అధికారం తీసుకొని పోతున్నాను. ఇవాళ రూరల్ ఎమ్మెల్యే గారు కూడా రమ్మన్నాను. ఆయన రాలేక బ్రదర్ వచ్చారు గిరిజను ఆ ప్లాట్స్ దగ్గరికి.
వాళ్ళతో డిస్కస్ చేసాం. ఒకరికైతే వీలు అవుతుంది, ఇంకొకరికైతే వీలు కాదు. వీలు కాని వాళ్ళందరినీ ఆ రోడ్డుని అందరూ కలిసి గిఫ్ట్ ఇచ్చేటట్టుగా చేయమని సలహా ఇచ్చాం. అసలు ఈ విషయం చెప్పడం కోసం యాక్చువల్గా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అనాథరైజ్డ్గా కడితే కొట్టేస్తారు. ఈ 2012 జూన్ ముందు కట్టినవి ఉన్నామంటే వాటన్నిటి మీద ఏం చేయాలనేది యాక్చువల్గా చర్చిస్తున్నాం. దాని మీద చర్చించి ఒక డెసిషన్ తీసుకుంటాం, అది రాష్ట్రం మొత్తం మీద. 2012 జూన్ తర్వాత నేను చాలా క్లియర్గా చెప్తున్నా, శాటిలైట్ పిక్చర్స్ తీసుకోమని చెప్పాను మా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారికి, సెక్రటరీ గారికి. చాలా క్లియర్గా శాటిలైట్ పిక్చర్స్ ఎవ్రీ వీక్ తీసుకొని డీవియేషన్స్ చూసి డెమాలిష్ చేయమన్నా. శాటిలైట్ పిక్చర్లో మినిట్ వస్తుంది, వీక్లీ వన్స్ తీసుకున్నా సరిపోతుంది. వీక్లీ వన్స్ తీసుకున్నా డీవియేషన్స్ తెలిసిపోతాయి, ప్లాన్ ప్రకారం కడుతున్నారు లేదనేది. కాబట్టి శాటిలైట్ పిక్చర్స్తో కంపేర్ చేయమన్నందువల్ల దయించి నేను చెప్పేది ఏంటంటే, నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను మంత్రిగా, రూల్స్ చాలా లిబరలైజ్ చేశాం కాబట్టి రూల్స్ ప్రకారం కట్టుకోండి. మీరు అన్నసరిగా కట్టి అవన్నీ అధికారులు రావటం, పగలగొట్టడం, మళ్ళీ వాళ్ళ చుట్టూ జరగటం వద్దు. ఆ విషయం చెప్తామని యాక్చువల్గా మీకు అందరికీ చెప్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు కూడా మళ్ళా కొన్ని టౌన్ ప్లానింగ్ ఏదైతే ఉన్నాయో పెండింగ్, అవి తీసుకొని వాళ్ళ ఇళ్ళకి పోయి యాక్చువల్గా వాళ్ళతో డిస్కస్ చేస్తే ఇవన్నీ ఎడ్యుకేట్ చేయాలని ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే, వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు తప్పు చేయరు. వాళ్ళ లేఅవుట్లో బిల్డింగ్ కడుతున్నారు, వాళ్ళు ఏమనుకున్నారంటే లేఅవుట్ వేస్తారు ఏదో అనుకున్నారు, కానీ లేఅవుట్కి అప్రూవల్ లేదు. వాళ్ళు మాకు తెలియదు సార్ అన్నారు. ఒకరైతే ఆ రోడ్డు ఫామ్ కాల బిల్డింగ్ కడుతున్నారు, అప్లై చేశారు. రోడ్డు లేకుండా అని మా స్థలంలో మేము కట్టుకుంటామని అప్లై చేశారు. వాళ్ళ స్థలంలో వాళ్ళు కట్టుకుని అడిగి పోవటానికి రోడ్డు ఉండాలి కదా. దాని ముందు వెళ్తే వేరే స్థలం అయితే ఎందుకు అలా చేస్తామో చేయరు. అందువల్ల ప్రతిదానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అర్బన్ డిజైన్ అంటారు, అర్బన్ ప్లానింగ్. అందువల్ల అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్రాపర్గా తెలుసుకొని చేయండి. రాబోయే రేపు 1వ తేదీ నుంచి 5 ఫ్లోర్లకి 15 మీటర్లకి సెల్ఫ్ డిక్లరేషనే. మీరు ఆ యొక్క ప్లాన్ గీసిన అతను డిక్లేర్ చేసి ఇస్తే, డబ్బులు కట్టేస్తే అది అప్రూవ్డ్. తేడా వస్తే మీ మీద క్రిమినల్ యాక్షన్ ఉంటాయి. సో 5 అంతస్తుల వరకు అసలు బిల్డింగ్ కూడా మీరు తిరగబడినా జస్ట్ అప్లై చేసి డబ్బులు కడితే వచ్చేస్తుంది. అంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం, బట్ స్ట్రిక్ట్గా ఉంటాం. అందువల్ల దాన్ని పాటించాల్సిందిగా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.